హాయ్ ఎవరివన్ ఫ్రెండ్ మనం బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దూడలు పడ్డదూడల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎంత ధరలలో ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర ఎప్పుడు కూడా 40 నుంచి 50 దూడలు ఎప్పుడు స్టాక్ ఉంటుంది. మన దగ్గర 1 ఇయర్ నుంచి దాకా ఉంటాయి. 1 ఇయర్ దూడ రేట్ వచ్చి 12,000 నుంచి 15,000 చెప్తామన్నా. 1.5ది 15 నుంచి 22,000, 2 ఇయర్స్ది 22 నుంచి 32, 2.5ది 32 నుంచి 40, 45 మధ్యలో ఉంటుందన్న. దూడ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటుంది. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి ఒకసారి. 2 ఇయర్స్ అబౌవ్ అన్న. దీని కొమ్ము క్వాలిటీ చూడండి. ఇది ఒక 5-6 నెలలు మేపుకుంటే హీట్కి వచ్చేది. ఇది ఎప్పుడైతే తయారైతే 1,20,000 రూపాయలు గేపే. ఇది ఇప్పుడైతే మీకు మినిమం 40,000 పడుతుంది అన్న. ఇది చూసుకోవచ్చు. సైజ్ కూడా క్వాలిటీని బట్టి రేట్ డిపెండ్ ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. ఇదే వయసుది క్వాలిటీ తక్కువ ఉంది అనుకోండి 35,000 పడుతుంది. ఓకే, క్వాలిటీని బట్టి రేట్ మారుతుంటది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ముర్రా. ఇదైతే 4 నెలల హీట్కి వస్తుంది. ఇదైతే 30,000 పడుతుంది. అంటే ఈ ఎండల కాలానికి ఒక 4-5 నెలలు, ఏప్రిల్ నెల, మే మార్చి నెలలో హీట్కి వస్తాయి అవి. ఆ రెండుని ఇవి అయితే 2 సంవత్సరాలు దూడలు. ఇవన్నీ 2 సంవత్సరాలు దాటిని అబోవ్. ఇవన్నీ ఎట్లుంటాయి బ్రదర్? ఇవన్నీ అయితే 22,000, 30, 25, 24, 23 ఆ రేంజ్ లో 20,000 దాటి ఉంటాయి అన్న. ఇవన్నీ దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న. ఎంతసేపు కూడా ప్యూర్ ముర్రాకి వీళ్ళు ఎంత చూసుకోవాలన్న దూడ క్వాలిటీలు. వీళ్ళు ఎంతో ఈ టైప్ ఉండాలి. ఇది 2 సంవత్సరాలు పడ్డాన్న. ఇదైతే 27,000 పడుతుంది అన్న. ఇది ఓకే. ఇదిగోండి క్వాలిటీ చూడండి. మన దగ్గర ఎప్పుడైనా ఈ క్వాలిటీ ఉంటే దూడలు మనం మేపుకున్న విలువ కనబడతాయి. ఏదైనా 1,00,000 రూపాయలు మినిమం. తీసుకునేటప్పుడు ఏంటంటే దూడలు తీసుకునేటప్పుడు కొంచెం జాడుగా పెద్దగా అవుతాయి అనేది. తేడా వస్తుందండి. ఇదైతే మీకు 22,000 పడుద్ది. అదైతే 17,000 పడుద్ది. రెండు ఒక రకంగానే కనపడతాయి. మరి అంటే ఇప్పుడు ఉన్న క్వాలిటీ, ఈ క్వాలిటీ ఉంటే మీకు డబ్బులు అయ్యి మారుతాయి అన్న. రేట్ చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఈ క్వాలిటీ ఉంది, దీనికి ఈ క్వాలిటీ దీనికి రమ్మంటే రాదు కదా. దీనికి బలం లేకపోయినా మనం మేపుకుంటే బలం ఎక్కుద్ది. దీనికి ఈ క్వాలిటీ రమ్మంటే రాదు. ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు క్వాలిటీ బుర్ర ఉందా లేదా, బలం ఎంచుకోకండి. ఎప్పుడు బలం ఎంచుకున్నారనుకోండి అవి ఎందుకు పని చెయ్యు. ఇవాళ క్వాలిటీ లేని రేపు రాదు. మీరు మేపిన అనవసరం నన్ను అడిగితే. ఎప్పుడైనా బలం లేకపోయినా డబ్బులు సమస్య చూడొద్దు. ఒక 1,000-2,000 ఎక్కువైనా మంచిదాన్ని పట్టుకెళ్ళండి. మంచిదానిలాగే ఉంటుంది ఇవాళ. అది చూసుకోవచ్చు దూడలన్నీ. ఇవన్నీ అవునన్న. ఇదిగోండి, ఇదైతే 17,000 పడుతుంది. ఇది 17, ఇది 17,000 పడుతుంది అన్న. ఇదైతే 16,000 పడుతుంది. ఇదిగోండి, ఇదైతే 16,000 పడుతుంది. ఇది అంటే క్వాలిటీని బట్టి రేట్ డిఫరెన్స్ అయిపోతుంటది. ఇదిగోండి, ఇది 16,000 పడుతుంది. అవి కూడా ఇది బుల్ అన్న. ఇది 2.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఇంకొక సంవత్సరం పడుతుందా? ఇది అయితే ఒక 7-8 నెలలకి క్రాసింగ్ వస్తుంది. దీని రేట్ అయితే 40,000 పడుతుంది అన్న. బుల్కి ఎంతసేపు కూడా ఈ వెనకాల ఈ సదరాలు ఉండాలన్న. మెడ ఆ విధంగా ఉండాలి. బుర్ర ఆ తీరులో ఉండాలి. బుల్లు ఒక్కొక్కరు ఎంచుకుంటారు. ఆడమోహంతో ఉంటది. ఆడమోహంతో ఉన్నది ఏది పని అవదు. బుల్కి ఎంతసేపు కూడా ఈ లెంతలు ఉండాలి. అది ఈ హెడ్ కొంచెం వెడల్పుగా ఉండాలి. ఈ మెడ హెవీగా ఉండాలి. బుల్కి ఎంతసేపు ఈ పన్నా ఉండాలి వెనకాల. అంటే నీకు ఫీమేల్ కి వచ్చేసి అట్లా మెడ అంత మెడ రాదన్న. మేల్ కి అయితేనే ఒరిజినల్ బుల్లిగా ముర్రాకైతేనే ఈ లెంత్ లో అవి వస్తుంటాయి. ఫీమేల్ కి అనుకోండి మెడ సన్నంగా ఉంటది, ముఖం సన్నంగా వస్తుంది. వెనకాల లెంత్ మాత్రం ఈ విధంగానే ఉంటది. అది ఇది యాక్టివ్ గా ఉంటది అనమాట. ఈ టైప్లన్నీ ఉంటే కొంచెం యాక్టివ్ గా ఉంటది. తొందరగా క్రాసింగ్ చేస్తూ ఉంటది దూడల్ని. ఒక్కొక్కటి సన్న ముఖం ఉందనుకోండి అది ఎంత మేపినా మనం అనవసరమే.
అది శమనకు పని చేయదు, కటింగ్ తప్ప. ఓకే. అది ఇవ్వండి. ఇవి అయితే సంవత్సరం మీద 2 నెలలు 3 నెలలు ఉంటాయి. ఇవన్నీ అయితే 12 నుంచి 16,000 మధ్యలో పడతాయి మీకు. మనం చెప్పిన రేట్ ఏది కూడా ఫిక్స్ ఏం కదన్నా, డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు. మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. ట్రాన్స్పోర్ట్ విషయం మరీ చెప్తున్నాను, మేమైతే డీజిల్ మిత్తమే తీసుకుంటాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఇవ్వం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అడిగారు అంటే ఆ దూడ మీద పెరుగుద్ది, 4,000 5,000 పెరుగుద్ది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ అడగండి, నా దగ్గరే కాదు, మీరు ఎవరిస్తానన్నా తీసుకోవద్దు, రేటు రీజనబుల్గా తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఎంత వద్దన్నా గట్టిగా అయితేనే ఒక 500 కిలోమీటర్లకే 15,000 పడుతుంది డీజిల్ నిమిత్తం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అడిగారు అనుకోండి, దూడకే 3,000 పెరుగుద్ది, మీరు 10 దూడలు తీసుకుంటే 30,000 పెరుగుద్ది. ఆడు 15,000 ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా 15,000 రూపాయలు మిగులుతాయి. ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అడగొద్దు దయచేసి. అవి కూడా మన దగ్గర ఆవు పేలు కూడా అవైలబుల్ అన్న, ఈ ప్యూర్ ఒంగోలు ఈ రెండోని. ఇవి అయితే 12,000 పడతాయి అన్న. సంవత్సరం ఉంటుందా? సంవత్సరం ఉంటాయి. ఇవి మంచి కుదిరైన ఆవులు, 2 అలా టీయే. ఇదిగోండి ఒంగోలు ఆవులు అంటే జస్ట్ క్యాజువల్ గా తీసుకొచ్చిందే తప్ప మన దేశీయ పాల కోసం అయితే మాత్రం ఎక్కువ పాలు ఇవ్వవు కదా. పాలు అయితే వీటిని ఆశించకూడదన్న. ఒంగోలు రోజు మీద ఒక 5 లీటర్ల పాలు అవుతాయి అంతే తప్ప. కానీ కొన్ని 2 లీటర్ పూటకి 2-2.5 అవుతాయి అన్న. ఇవి ఏంటంటే ఇంటి ముందు ఉండాలి, ఏదైనా ఓపెనింగ్ షెడ్యూల్ లో ఉన్నప్పుడు పట్టుకెళ్లాలన్న సెంటిమెంట్ తనంగా వాటిని ఉపయోగించుకుంటారు. ఇంకొకరు ఏంటంటే మనకి వ్యవసాయానికి ఉంటది కదా, కోడిలు కావాలని పెంచుకుంటా, వ్యవసాయానికి కోడిలు కావాలని గిత్తలు కావాలని కాకుండా నేచురల్ ఫార్మింగ్ ఉంటది కదా, పేడతోటి ఇట్లా మూత్రంతో ఎరువులు చేద్దాం అనుకున్న వాళ్ళకి అయ్యి. ఒకవేళ మిల్కింగ్ పర్పస్ మీద అయితే జెర్సీ దూడలు తీసుకోండి. ఇది అయితే రోజు మీద 10 లీటర్ల నుంచి 16-17 లీటర్లు పిండుతాయి జెర్సీలు. జెర్సీలు హెచ్ఎఫ్లు. ఇదో జెర్సీ అన్న మన దగ్గర. ఇదిగోండి ఇది ఒకటి నాటు ఒంగోలు. ఇది మన దగ్గర ఆవుదోడు కూడా అవైలబుల్ అన్న, ఎక్కడైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా అవైలబుల్, ఇబ్బంది ఏం లేదు. ఎంత పడతాయి బ్రదర్ ఈ దూడలు? ఆ 2 నాటు పేలు కూడా 12,000 పడతాయి ఒకటిని ఒంగోలు. ఇదిగోండి ఈ జెర్సీ అయితే 10,000 పడుద్ది, ఇది అయినా 11,000 పడుద్ది. అది దూడను బట్టి రేట్ ఉంటది అన్న, మనం చెప్పింది ఏది ఫిక్స్ ఏం కాదు, డైరెక్ట్ గా వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు. అలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన రైతు కూడా ఉండటానికి కానీ తినటానికి కానీ ఫుడ్ అకామిడేషన్ అన్ని ఫ్రీ. ఆయన తీసుకున్నాం తీసుకోపోవడం మనకి ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ మన షెడ్ దగ్గరికి వచ్చండి, మన షెడ్ దగ్గర కొనవలసిన పని ఏమి లేదు, 4 షెడ్లు చూపిస్తాము. ఆయనకి ఎక్కడ రేట్ రీజనబుల్ గా ఉంటే అక్కడ తీసుకొని చెప్తాం అన్నమాట. డీజిల్ నిమిత్తమే మనం అమౌంట్ తీసుకుంటాం అన్న. ట్రైన్కి వచ్చారనుకోండి, సామలకోట మనకి దగ్గర అన్న, ఇక్కడ 10 కిలోమీటర్లు. అక్కడ నుంచి సామలకోట రైల్వే స్టేషన్ దగ్గర దిగి మనకు కాల్ చేసి మనం వెళ్ళి తీసుకొని వస్తాము. అదే బస్కి వచ్చారనుకోండి, రాజమండ్రి బస్ స్టాండ్ లో దిగమంటాం, అక్కడ నుంచి మళ్ళీ పెద్దాపురం బస్సు ఎక్కమంటాం. పెద్దాపురం నుంచి అయితే 7 కిలోమీటర్లు, సామలకోట రైల్వే స్టేషన్కి వస్తే 10 కిలోమీటర్లు అన్న. ఇప్పుడు ఇక్కడ ఇన్ని దూడలు ఉన్నాయి కదా, ఏవి తీసుకుంటే బెటర్? అంటే పెద్ద తీసుకోవాలా, చిన్నవి తీసుకోవాలా దూడలు? అలా కదన్న, డబ్బులు ఉన్న వాళ్ళు ఒక విధంగా తీసుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు ఒక విధంగా తీసుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దీనికి పట్టుకెళ్ళినా మనకి ఇబ్బంది లేదు, ఇదేదో ఒక 4-5 సంవత్సరాలు పక్కన పడేస్తే మనకి మిగులుతాయి అన్న వాళ్ళకి ఈ సైజు దూడలు అన్న. మనం దూడలు పట్టుకెళ్ళి ఒక 1-2 సంవత్సరాలు కష్టపడి వాటి మీద బతకాలన్న వాళ్ళకి ఆ వయసు తీసుకోమని చెప్తాం మనం. అంటే ఇప్పుడు డబ్బులు ఒక్కొక్కరు చేస్తారు, ఒక్కొక్కరు ఏమో అమౌంట్ ఫైనాన్షియల్ గా తెచ్చుకొని వాటి మీద బతుకుతా ఉన్న వాళ్ళకి ఆ విధంగానే. ఇంకా ఇంకోటి ఉందన్న చాయిస్. ఇంకా ఇప్పుడు మనం పట్టుకెళ్ళిన తర్వాత ఇన్కమ్ కావాలి అంటే మిల్క్ ఇచ్చి గేదెలు తీసుకోమంటాం అన్న. ఇమీడియట్ గా ఇవాళ పట్టుకెళ్ళామనుకోండి, 2-3 రోజులు ఎంతాయి కాబట్టి ఒక 4-5 రోజుల్లో కేంద్రానికి వేసుకున్నా, ఇళ్ళ వాడకాలకు వేసుకున్నా మనకి డబ్బులు కనబడతాయి. ఆ గేదెలు కూడా మన దగ్గర అవైలబుల్ అన్న. నిండు చూడు గేదెలు ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. 90,000 స్టార్టింగ్, 1,50,000, 1,60,000 దాకా ఉంటుంది. క్వాలిటీని బట్టి ఉంటుంది మా దగ్గర. ముర్రా, బన్నీ, జాఫరాబాదీ, క్రాసు, ఆ 3 రకాల గేదెలు కూడా అవైలబుల్ అన్న మన దగ్గర. బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు, పడ్డదూడలు అమ్మకానికి ఉంటాయి, గేదెలు కూడా ఉంటాయి. అవి వేరే చోట ఉంటాయి. పెద్దాపురంలో అయితే దూడలు అమ్మకానికి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆవు దూడలు కూడా ఉన్నాయి, ఒక 6 అమ్మకానికి. ఇంకో విషయం అన్న, కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్ లో చూపించండి అన్న, మేము అమౌంట్ మీకు పే చేసేస్తాం, అక్కడికి డెలివరీ ట్రాన్స్పోర్ట్ చేసేయండి అంటున్నారు. మేమైతే వచ్చి దగ్గరుండి తీసుకోమంటాం అన్న, దగ్గరుండి తీసుకొని పట్టుకెళ్ళమంటాం. మేమైతే
వాట్సాప్ లో గట్టా బేరం ఇచ్చి అక్కడికి డెలివరీ అయితే ఇవ్వము. Hmm. డైరెక్ట్ గా మన దగ్గరే కాదు, మీరు ఎక్కడైనా చూసి పట్టుకెళ్ళండి, ఇబ్బంది పడరు. మెయిన్ పాయింట్ అది.